రోజు మరి దివ్య సందేశాన్ని మనం విందాము. అందరూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు మేము చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో మా ప్రభువా, మీరు మాతో ఉన్నందుకు వందనాలు, మమ్మను బలపరుస్తున్నందుకు వందనాలు. ప్రార్థనలోనూ వాక్యములోనూ అయా మీ సన్నిధిలోనూ మమ్మలను స్థిరపరిచి మీ అభిషేకముతో నింపుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కృమ్మరింప చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈరోజు మీ ప్రియబిడ్డలందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో, ఈ సిలువ ధ్యాన ఆరాధనలో పాలు పంపులు పొందటానికి మీరిచ్చిన కృప కొరకు వందనాలు తండ్రి. అలాగే లైవ్ ద్వారా కూడా అనేక మంది కార్యక్రమాన్ని వీక్షించటానికి, దీనిలో ఆత్మీయంగా పాలు పంపులు పొందటానికి మీరిచ్చిన కృప కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దీనదాసునైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ పనిముట్టుగా, పాత్రగా, బోరగా మీరు వాడుకుంటున్నందుకు వందనాలు. ఉపవాసం చేస్తున్న వారందరినీ ఆత్మీయమైన బలముతోనూ శారీరకమైన శక్తిని వారికి దయచేసి మీ కృపలో ఏ బలహీనత లేకుండా బలపరచమని, స్థిరపరచమని కోరి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో నాన్న మీకు వందనాలు. ప్రియబిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. లేఖన భాగము ద్వారా శ్రేష్టమైన సంగతులను మీరు మాకు నేర్పించి తద్వారా వచ్చే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, దేవుని పిల్లలారా, ఈ సమయంలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము. ఆయన మరి యొక్క ఉపమానమును వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి గదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసినటువంటి పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, కోత కాలము వరకు రెండింటినీ కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోటగాండ్రతో చెప్పుదున నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాము, స్తోత్రం చెప్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని పిల్లలారా, ఇక్కడ పరలోక రాజ్యాన్ని గురించి చెప్తూ చక్కని మాట ఆయన చెప్తూ
మంచి గోధుమలని, ఆ మంచి పంట, అందులో ఉన్నటువంటి ఆ గోధుమలు లేదా విత్తనములు, ఆ విత్తనములు వంటి విశ్వాసులు ఎవరైతే ఉంటారో వారు పరలోక రాజ్యములోనికి వారసులవుతారని, పరలోక రాజ్యానికి వారసులే కాకుండా అందులో ప్రవేశిస్తారని ఇక్కడ చాలా స్పష్టంగా తేటగా చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక ఆయనకి పొలం ఉందట. ఆ పొలాన్ని గోధుమ పంట వేయాలనుకున్నాడు. అనుకున్నది తడవుగా చక్కగా ఆ నేలను దున్ని నీరు పెట్టి విత్తనాలు తీసుకున్నాడు. ఒక క్వాలిటీగా, ఏమండి, ఒక క్వాలిటీగా ఉన్నటువంటి విత్తనాలు, మంచి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో చూసుకున్నాడు. చూసుకుని ఆ మంచి విత్తనాలను చక్కగా తెచ్చుకుని మరి తన పొలంలో వేసాడట. పొలంలో అతడు వేసిన దాంట్లో ఏది కూడా చెడ్డ విత్తనాలు లేవు, ఏది కూడా మరి పుచ్చులు లేవు, ఏది కూడా పాడైపోయిన విత్తనాలు లేవు, అన్నీ మంచివే. అతడు వేసినప్పుడు అన్నీ మంచివేనటండి. అంటే యజమానిలో లోపం లేదు, యజమానిలో ఏమి లేదు, లోపం లేదు. యజమాని కక్కుర్తిగా తక్కువ రకం ఏమీ కొనలా, క్వాలిటీ లేనివేమీ తీసుకురాలా, అన్నీ కూడా మంచివే వేశాడట. అన్నీ మంచి వేస్తే ప్రియులరా, శత్రు అనేవాడు ఒకడు వచ్చి అతడు చల్లిన చోటే ఏం చల్లేశాడు? గురుగులు. గోధుమలు అనేవి ఆహారానికి మంచి పంట, మంచి విత్తనాలు, ఇవి ఆహారానికి ఉపయోగపడతాయి. కానీ గురుగులు అనేవి ఆహారానికి పనికిరావు, తినడానికి పనికిరావు. అంటే వాడి ఉద్దేశం ఏంటి? శత్రువు యొక్క ఉద్దేశం ఏంటి? అతని పంటను పాడు చేయాలి. అతడు చూడకుండా అవి ఇవి కలిపి కోసేసి పండిన తర్వాత అమ్మబోతే ఏమి రాదు, రేటు రాదు. తినడానికి అందులో ఒక్కొక్క గింజ ఏరాలంటే ఎక్కడ కుదురుతుంది? చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే ఆ పొలము గల యజమానిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, ఆ పొలము గల యజమానిని ఎలాగైనా పాడు చేయాలి. అతన్ని పాడు చేయడమే ఇతనికి ఇష్టం. ఇక్కడ ఆ యజమాని దేవుడైతే, అతను వేసిన విత్తనాలు దేవుని వాక్యమైతే, ఆ పండిన ఆ పంట, ఆ గింజలు ఎవరై ఉండాలి? మంచి విశ్వాసులై ఉండాలి. ఇప్పుడు విశ్వాసుల మధ్యలోనికి ఎవరిని చేర్చాలని శత్రువు ఇష్టపడుతున్నాడు? అవిశ్వాసులను చేర్చాలని, పనికిరాని వారిని చేర్చాలని. అప్పుడు విశ్వాసి అవిశ్వాసి కలిసి ఉన్న సంఘం దేవునికి మంచి పేరు తీసుకొస్తుందా? ఏమండి, ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నా ఒక్క చెడ్డ విశ్వాసం ఉంటే ఆ సంఘానికి ఏం పేరు వస్తుంది? చెడ్డ పేరు వచ్చేస్తుంది కదా. ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుంది. 99 మంది మంచివాళ్ళు ఉన్నా అందులో ఒక్క విశ్వాసి, ఆ గురుగు లాంటి విశ్వాసి, చెడ్డ విశ్వాసి లేదా అవిశ్వాసి ఉంటే ఆ సంఘానికి చెడ్డ పేరు వస్తుంది వారి వల్ల. అరే 99 మంది మంచివాళ్ళు ఉన్నారు కదా అని అన్నాం అనుకోండి, ఆ 99 మంచివాళ్ళని చూడరు. ఎవరు చూసినా ఎవరిని చూస్తారు? చెడ్డవాడిని, వాడిని ఒక్కడిని చూసి మొత్తం సంఘం అంతా చెడ్డదే, ఈ చర్చ్ అంతా చెడ్డదే, విశ్వాసులందరూ చెడ్డవాళ్లే అన్నట్టుగా మాట్లాడతారు. ఇది శత్రువు యొక్క ఆలోచన. ఇక్కడ దేవునికి ప్రజలకు శత్రువు ఎవరు? సాతానే శత్రువు, అపవాది శత్రువు. ఈరోజు సంఘం అనేటటువంటి ఈ గోధుమ తోటలో, గోధుమ చేలో, గోధుమ పంటలో మరి గురుగులు అనేటువంటి వాటిని
అపవాది అయినటువంటి శత్రువు అయినటువంటి అపవాది సంఘంలో ఇలాంటి విత్తనాలు కూడా విత్తుతూ ఉన్నాడు. జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలా ఉండాలండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనేమో దేవుడు ఏం చెప్పారంటే, విశ్వాసి అవిశ్వాసితో జోడుగా ఉండకూడదట. విశ్వాసి ఎవరితో జోడుగా ఉండకూడదు? అవిశ్వాసితో జోడుగా ఉండకూడదు. ఇప్పుడు మన పక్కనున్న మనిషి విశ్వాసో అవిశ్వాసో ఎలా తెలుస్తుంది? వాళ్ళ ప్రవర్తనను బట్టి, వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ నడవడికను బట్టి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం. ఇప్పుడు సేవకులు వచ్చి గురుగులు గోధుమలను ఎలా పోల్చగలిగారు? మొక్కలు వచ్చినప్పుడు అందులో ఈ గింజలతో పాటుగా ఆ గింజలు కూడా ఉన్నాయని ఎప్పుడు తెలిసింది? వీళ్ళు ఏమైనా శత్రువు జల్లినప్పుడు చూసారా? లేదు. కానీ గోధుమ గింజకుండే స్వభావం వేరు, గురుగులకు ఉండేటటువంటి స్వభావం వేరు. ఆ మొక్క రూపం వేరు, ఈ మొక్క రూపం వేరు. అందుకని మరి దాన్ని వాళ్ళు పోల్చుకోగలిగారు. ఇవాళ విశ్వాసి అవిశ్వాసితో జోడిగా ఉండకూడదు అనుకుంటే కనుక వాళ్ళని పోల్చుకోవాలి. వాళ్ళ యొక్క గుణగణాలను మనము గుర్తించాలి. ఇప్పుడు వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయంటే, అల్లరితో కూడిన ఆటపాటలు, పోకిరి మాటలు, సరసోక్తులు, ఏమండి, చెడు చెయ్యాలనే ఆలోచనలు, తలంపులు, చెడును ప్రోత్సహిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు. ఒకవేళ మనం చెడు చేస్తే మనల్ని గద్దించరు, చాలా బాగా చేస్తున్నావు అంటారు, నీకు నేను సపోర్ట్ ఉన్నాను, ఏం పర్వాలేదు అంటారు. లేదా వాళ్ళు చేసే చెడు వైపుకి మనల్ని ఆకర్షించటానికి ప్రయత్నం చేస్తారు. అందుకని వాళ్ళని అవిశ్వాసులని మనం ఏ విధంగా గుర్తించవచ్చు అంటే, వాళ్ళ క్రియల ద్వారా, వాళ్ళ ప్రవర్తన ద్వారా, వాళ్ళ నోటి మాట ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు? వారిని ఖచ్చితంగా మనం గుర్తించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని నీతో ఉన్నవారు అవిశ్వాసి అని గమనించినప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకు కొంచెం దూరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్బా, వీళ్ళతో కూర్చుంటే భలే కాలక్షేమం అయిపోతుంది, మంచి జోకులు వేస్తున్నారు, చక్కగా పగలబడి మనం నవ్వుకోవచ్చు అని మనం అలాంటి వాళ్ళ దగ్గరికి చేరేమనుకోండి, అప్పుడు మనం కూడా ఏమైపోతాం? మనం కూడా అవిశ్వాసుల మాదిరిగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వారికి మనం ఎలా ఉండాలట? గట్టిగా చెప్పాలి, కొంచెం దూరంగా ఉండాలి. తీసి పారేయచ్చు కదా పాస్టర్ గారు, అలాంటి వాళ్ళని రావద్దని మానేయమని చెప్పచ్చు కదా అంటే, ఇక్కడ యజమాని ఏమన్నాడు? వాటిని మేము పీకేయమా, తీసేయమా, పారేయమా అని అడిగారట. అడిగితే అప్పుడు యజమాని ఏమన్నాడు? వద్దొద్దు, వాటిని పీకితే వాటితో కూడా వీటికి మంచి ప్లానింగ్ ఉంది సాతానికి. ఒకవేళ నిజంగా దీన్ని పీకితే తాను చెడింది కాకుండా వనమంతా చెడిపోయింది అన్నట్టుగా, ఇలాంటి వాళ్ళు చెడిపోవడమే కాకుండా మిగిలిన వాళ్ళను కూడా ఏం చేయడానికి ప్రయత్నం చేస్తారు? చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. యజమాని అన్నాడు, కోతకాలం అనేది ఒకటి ఉంది, అప్పటిదాకా పెరగనివ్వండి, కలిసి పెరగనివ్వండి. కానీ ఆ రోజున కోత టైంలో కోత కోసే నా కోతగాండ్రకి ఏమని చెప్తాను నేను కోతగాండ్రకి ఏమని చెప్తాను? చెప్పాలి. ఏమని చెప్తానంటున్నాడు? ముందు ఆ కోసేటప్పుడు వీటిని ఎప్పుడు వేరు చేయిస్తాను? కోతకాలంలో వేరు చేయించి ఆ గురుగులన్నిటినీ కూడా ఏం చేస్తానంటున్నాడు ఆయన? కాల్చివేయమని ఆజ్ఞాపిస్తాను. ఈ గోధుమలన్నిటినీ కూడా చక్కగా కొట్లలో కూర్చమని చెప్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత ఆలోచన ఆ యజమాని కలిగి ఉన్నాడో కదా, ఎంత మంచి ఆలోచన కలిగి ఉన్నాడో కదా. ఈరోజు మరి వాళ్ళతో మనకి ఇబ్బంది కలుగుద్ది.
అయినా వాళ్ళతో మనం జోడుగా ఉండకుండా జాగ్రత్త పడాలి. వాళ్ళ క్రియలలో, వాళ్ళ ఆలోచనలలో మనం ఏమాత్రం కూడా పాలు పంపులు పొందకుండా జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ పొలం ఏదంటే లోకమే పొలం. ఈ లోకం ఏంటి చెప్పండి? ఒక పొలం. మంచి విత్తనాలు రాజ్య సంబంధులు. ఏ సంబంధులట? పరలోక రాజ్య సంబంధులు. మంచి విత్తనాలు విత్తేవాడు మనుష్య కుమారుడు, అనగా యేసుక్రీస్తు ప్రభువారే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గోధుమల మధ్య గురుగులు విత్తినటువంటి శత్రువు ఎవరు అంటే అపవిత్రాత్మ, దురాత్మ, అపవాది, సాతాను. ఇలా వీడికి చాలా చాలా పేర్లే ఉన్నాయండి. వీడు ఎలాంటి వాడంటే, వీడి కోసం పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదివితే, పేతురు పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుతూ తిరుగుతున్నాడు. వీడు ఎలాంటి వాడు చెప్పండి? ఎలాంటి వాడు? గర్జించు సింహంలాగా. వాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఎవరిని మృంగుదామా అని చెప్పి ఏం చేస్తున్నాడట? వెతుకుతా తిరుగుతున్నాడు. ఇప్పుడు విశ్వాసుల మధ్యలో అవిశ్వాసిని విత్తి వాళ్ళ ద్వారా ఎవరిని మింగేద్దాం అనుకుంటున్నాడు? విశ్వాసుల్ని మింగేయాలనుకుంటున్నాడు. ఇది అపవాది యొక్క ఆలోచన, ఇది అపవాది యొక్క తంత్రం. ఒక మాటలో చెప్పాలంటే వాడి ప్లాన్. తంత్రం అంటే అర్థం ఏంటి? వాడి యొక్క స్కెచ్ అనమాట, వాడి యొక్క ప్లాన్ అనమాట అండి. అయితే వాడు చేసినట్టుగా వెంటనే తీసి పారేద్దాము అంటే మిగిలిన వారికి కూడా ఏం కలుగుతుంది? నష్టం కలుగుతుంది. నష్టం కలుగుతుంది. ఆ నష్టం కలగటం ఎవరికి ఇష్టం లేదు? దేవాది దేవునికి, యేసుక్రీస్తు ప్రభువారికి ఎంత మాత్రము కూడా ఇష్టము లేదు అని చెప్పి ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరిని మృంగుదామా అని తిరుగుతున్నాడు. వాడి ఆలోచన ఎవరిని మింగుదామా, ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని నాశనం చేద్దామా, ఇదే ఆలోచనలు, ఇదే తలంపులు. మొదటి నుంచి వాడు పాపం విషయంలోనే. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8, 9, 10 వచనాలు ఒకసారి చదువుదాం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయుడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దేవుని సంబంధులు ఎవరో, అపవాది సంబంధులు ఎవరో తెలుసుకోవడానికి ఇంకొంచెం లోతుగా ఇక్కడ చెప్తా ఉన్నాడు. అక్కడ ఎవరైతే ఒకరినొకరు ప్రేమించరో, తన సహోదరుని ప్రేమించని వాడు ఎవడో వాడు దేవుని సంబంధి కాదు. ఎందుకంటే పాపం చేస్తున్నాడు అంటే దేవుని బీజము నుంచి పుట్టినవాడు కాదు, అంటే గోధుమ గింజ కాదు. వాడెవరు? అపవాది విత్తిన విత్తనం అన్నమాట అండి. గురుగుతో పోల్చబడి ఉన్నాడు. ఎందుకంటే అపవాది లక్షణాలు ఏంటి? అపవాది మొదట నుండి లేదా ఆది నుండి పాపము చేయుచున్నాడు గనుక
పాపము చేయవాడు అపవాది సంబంధి. ఎవరైతే పాపం చేస్తున్నారో వాళ్ళు ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు కాదు, అపవాది సంబంధులని చెప్పి చాలా స్పష్టంగా తెలియచేస్తూ అపవాది యొక్క క్రియలను లయపరచటానికి, నాశనం చేయటానికి దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు ఈ లోకంలో మరి జన్మించారు. ఆయన ప్రాణం పెట్టారు, ఆయన రక్తాన్ని చిందించింది ఎందుకోసం? ఆయన ప్రత్యక్షమైంది ఎందుకోసమట? అపవాది క్రియలను లయపరచటానికి. అందుకని అంటున్నాడు, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము. ఏమండి, ఏముంటుందంట? ఆయన బీజము అంటే ఆ విత్తనం ఉంటుంది, ఆయన బీజం ఉంటుంది. కాబట్టి వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాడు ఏమాత్రం కూడా పాపం చెయ్యడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా, చాలా తేటగా తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు కొట్లలో కూర్చోబడ్డం అంటే పరలోక రాజ్యంలో చేర్చబడ్డాం. పరలోక రాజ్యంలో ఎవరు చేర్చబడతారు? ఆయన బీజం కలిగిన వాడు, పాపము చేయనివాడు. అంటే మంచి గోధుమ గింజను ఎవరైతే పోలి ఉంటారో, ఇక్కడ విత్తింది దేవుడు. ఇప్పుడు దేవుడు మనకు విత్తుతుంది ఏంటంటే దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని స్వీకరించి ఒక గోధుమ గింజలా ఎవరైతే మొలకెత్తుతారో, దేవుని వాక్యాన్ని అంగీకరించి ఎవరైతే మరి వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళలో ఏ బీజం ఉంది? దేవుని వాక్యము అనే బీజము ఆ గింజ ఉంది కాబట్టి వాళ్ళ లక్షణాలన్నీ ఎలా ఉంటాయట? ఎంత మాత్రం కూడా వాళ్ళు పాపము చెయ్యరు, వాళ్ళు ఏమాత్రం కూడా పాపము చెయ్యరు అని చెప్పి చాలా స్పష్టంగా తెలియచేస్తూ దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడుతుంది. ఇప్పుడు మనం దేవుని పిల్లల్లా ఉండాలా, అపవాది పిల్లల్లా ఉండాలా? దేవుని సంబంధుల్లా ఉండాలా, అపవాది సంబంధుల్లా ఉండాలా? దేవుని సంబంధుల్లా ఉండాలంటే మనలో ఏముండకూడదు? పాపం ఉండకూడదు. పాపమని ఆ బీజము మనలో ఉండకూడదు. శత్రువు విత్తిన బీజానికి, యజమాని విత్తిన బీజానికి తేడా ఉందా లేదా? ఇది పనికొచ్చేది, అది పనికి రానిది. అంటే పాపపు అలవాట్లు మనల్ని నాశనం చేస్తాయి తప్ప పనికి వచ్చేటటువంటి వారిగా చెయ్యవు, ఉపయోగపడేటట్లుగా చెయ్యవు. పరలోక రాజ్యానికి మనల్ని చేర్చేవారిగా మనల్ని ఎంత మాత్రము కూడా చెయ్యవు అని చెప్పి ప్రభు పేరిట నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. ప్రియులరా, దేవుని పిల్లలారా, అందుకని మనం గుర్తించాలి. బయట వారిని గుర్తించడానికి ముందు మనం ఎలా ఉన్నామో గుర్తించుకోవాలి. మనల్ని మనం ఏం చేసుకోవాలి? హౌయామ్, నేను ఎలా ఉన్నాను? అసలు దేవుని సంబంధిగా ఉన్నానా, లేదా అపవాది సంబంధిగా ఉన్నానా? దేవుని పిల్లలుగా ఉన్నామా, అపవాది పిల్లలుగా ఉన్నామా అని చెప్పి ముందు మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. అందుకనే ప్రతివాడు తను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవాలని అంటాడు. భోజనానికి వెళ్ళినప్పుడు, ప్రభు బల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలట? ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ఎలా ఉన్నాం, మనలో ఏ బీజం ఉంది, మనం దేవుని పిల్లలుగా ఉన్నామా, అపవాది పిల్లలుగా ఉన్నామా, గురుగుల్లా ఉన్నామా, గోధుమల్లా ఉన్నామా? మరి ఈ విషయాలు బయట వాళ్ళని పరీక్ష తర్వాత చేద్దాం, సహవాసం చెయ్యాలో వద్దో తర్వాత ఆలోచించుకుందాం. కానీ మనం ఎలా ఉన్నామనేది చాలా ముఖ్యం. మనం సరిగా లేకుండా బయట వాళ్ళని మనం ఐడెంటిఫై చేసినా కూడా ప్రయోజనం లేదు. బయట వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం, దేవుని పిల్లలుగా ఉన్నారు, అపవాది పిల్లలుగా ఉన్నారు, దేవుని సంబంధులుగా ఉన్నారు, అపవాది సంబంధులుగా ఉన్నారో తెలిసిపోద్ది కాబట్టి ఎవరికి దగ్గరగా ఉండాలా, ఎవరికి దూరంగా ఉండాలా అని నిర్ణయం చేసుకుంటాం. కానీ అసలు మనమే ఎలా ఉన్నాం? మనలో ఏ బీజం ఉంది, మనం ఎవరి సంబంధులుగా ఉన్నాం అనేది చాలా అవసరం. ఇప్పుడు గొరుగులకు సంబంధించిన వాటిని అన్నిటినీ కూడా ఏం చేశారు? కోతకాలంలో కాల్చేశారు. అంటే అపవాది సంబంధులుగా ఉంటే గనక
రేపు నరకాగ్నిలో కూడా మన పరిస్థితి కాల్చివేయబడ్డమే, నరకాగ్నిలో కుమిలిపోవడమే, నరకాగ్నిలో పళ్ళు కొరుక్కోవడమే, నరకాగ్నిలో ఏడవడం తప్ప ఏ విధమైన శాంతి, సమాధానం, సంతోషం ఎంత మాత్రం కూడా ఉండదని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన సహోదరుని ప్రేమింపనివాడు ఏం చేయలేడు? దేవుని సంబంధి కాదు. తన సహోదరుణ్ణి ఎవరైతే ప్రేమించరో వాళ్ళు దేవుని సంబంధులు ఎంత మాత్రము కూడా కాలేరు అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా చెప్దాం, స్తోత్రం చెప్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని పిల్లలారా, ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. ఎక్కడ చూసినా అల్లర్లు, గొడవలు. మనం చూడండి, మయన్మార్లోను, థాయిలాండ్లోను భూకంపం వచ్చి, ఎర్త్క్వేక్ వచ్చి ఎంతమంది చనిపోయారు. ఇంకా గుట్ల కింద ఉన్నాయటండి శవాలు. ఇంకా పూర్తిగా అధికారికంగా ఎంతమంది చచ్చిపోయారు చెప్పలేకపోతున్నారట. ఇవన్నీ యుద్ధాలు, భూకంపాలు ఎవరి రాకడకు సూచనలు? ఇప్పుడు క్రైస్తవులకి ఏం కలుగుతున్నాయి? ఇప్పుడు శ్రమలు మొదలైపోయినాయి, కష్టాలు మొదలైపోయినాయి. మరి లోకంలో ఈ విరోధులు ఎవరైతే, క్రీస్తు విరోధులు ఎవరైతే ఉన్నారో దేవుని సంఘాలను, సేవకులను టార్గెట్ చేసేసారు. భయంకరంగా హత్యలు చేస్తున్నారు. మరి చాలా భయంకరంగా చర్చిలు కూల్చేయడం, లేకపోతే భయపెట్టడం, లేకపోతే ఇలాగ దారుణమైన పరిస్థితులు ప్రారంభమైపోయాయి. ఇవన్నీ దేనికి సూచనలు అంటే దేవుని రాకడకు సూచనలు, సాదృశ్యం. మరి ఈ టైంలో నిజంగా ఇంకా ఎక్కువైపోతే ఎంతమంది ప్రభువులో నిలబడతారో, ఎంతమంది మరలా దేవుడిని విడిచిపెట్టి లోకానికి వెళ్ళిపోతారో చెప్పలేం. అంటే అక్కడ విశ్వాసం, అవిశ్వాసం ఎప్పుడు తెలిసిపోద్ది? నిజంగా ప్రాణం మీదకి వచ్చినప్పుడు కూడా పోయినా పర్వాలేదు, నాకు ఈ ప్రాణం, నేను ప్రభు కోసమే బ్రతుకుతాను అని నిజంగా రాళ్ళు ఇచ్చుకొని కొడుతుంటే, తన కళ్ళ ముందే తను కొట్టి చంపుతుంటే స్టెఫన్ నిలబడినట్లుగా ఎంతమంది నిలబడతారు? ఎంతమంది నిలబడగలరు? ఒకవేళ స్టెఫన్ ప్లేస్లో మనం ఉన్నాం అనుకుందాం, ఉంటావా? వద్దండి బాబు, బ్రతుకుంటే ఏదో బలిసాగు తిని బతుకుతాను, మీరు చెప్పినట్టు చేస్తాను, నేను క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేస్తామని అంటామా? లేదా ప్రాణాన్ని ప్రభు కోసం ఒక హతసాక్షిలాగా అప్పగిస్తామా? దెబ్బ ఒంటి మీద పడేదాకా కూడా తెలియదు మనకి. అప్పుడు మన మనస్సాక్షి ఎలా ఉంటుందో, మనం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటామో. అందుకనే బీ స్ట్రాంగ్. మనం ఎలా ఉండాలి? స్ట్రాంగ్గా ఉండాలి, బలంగా. ఏ విషయంలో? విశ్వాసం విషయంలో, దేవుని విషయంలో, మనం తీసుకున్న నిర్ణయాల విషయంలో. పోన్లే, ప్రభు కోసం ఈరోజు నా ప్రాణాన్ని త్యాగం చేసే గొప్ప భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. చనిపోతూ ఏమన్నాడు స్టెఫను? పరలోక రాజ్యం తెరవబడింది, అదిగో నేను ఆయన చూస్తున్నాను అంటూ ప్రాణం విడిచిపెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బర్తిలోమై అనే శిష్యుడు బ్రతికొండగానే ఆయన చర్మం ఒలిచేశారట. బ్రతికొండగానే ఏం చేశారు చెప్పండి? చర్మం ఒలిచేశారట. ఒక కొయ్యకి కట్టేసి చర్మం ఒలిచేశారట మొత్తం. బతుకున్న మనిషిని చర్మం ఒలిచేస్తే ఎలా ఉంటుంది? ఎంత దారుణంగా ఉంటుంది. అలా ఒలిచేసినా కూడా 2 రోజులు ఆ కొయ్య మీదే ఉండి ప్రభు స్వార్థ చెప్పి ప్రాణం విడిచిపెట్టాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం. అంటే వాళ్ళందరూ అసలు సిస్సులైన గోధుమ గింజలు అంటే వాళ్ళే కదా. ఇవాళ అవకాశవాదులుగా ఉండే విశ్వాసులు ఎక్కువైపోయారు. ఇటు అవకాశం ఉంటే ఇటు, అటు అవకాశం ఉంటే అటు. వీళ్ళని గోధుమలు అనలేము, వీళ్ళని నిజమైన విశ్వాసులు అనలేము. ఏమండి? అప్పుడే కదా ఎగరబోస్తేనే పొల్లుకాయలు ఎన్నో, గట్టి గింజలు ఎన్నో, అసలు పండిన పంట ఎంత, రాసంతా చూస్తే అబ్బా నా అప్పులన్నీ తీరిపోయి బోల్డ్ డబ్బులు మిగిలిపోతాయి అనుకుంటారట. ఎవరు? రైతు. రైతు ఏమనుకుంటాడు? కోత కోసిన తర్వాత కుప్ప నూర్చిన తర్వాత ఆ రాసంతా అలా వేసేటప్పటికి
ఆ రాశిని చూసి చాలా బాగా పండేసింది అనుకుంటాడట. ఎందుకంటే అందులో పొల్లుగాయలు గింజలు ఒకలాగే ఉంటాయి చూడడానికి. తర్వాత అక్కడ కింద పడ్డాయే గట్టి గింజలు. అసలు పంట అది. అసలు పంట రాసి చిన్నదిగా ఉంటుంది, ఎగిరిపోయిన పొట్టు ఊరంతా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రేపు నిజంగా ఇవాళ వందల వేల సంఘాలు, లక్షల సంఘాలు, కోట్ల మంది విశ్వాసులు ఉన్నట్టు కనబడుతున్నారు తప్ప ఇందులో గట్టి గింజలు ఎన్నో, పొల్లుగాయలు ఎన్నో, గురుగులు ఎన్నో, గోధుమలు ఎన్నో ఎగరపోతా. దాన్నే కోతకాలం, దాన్నే ప్రభు యొక్క రెండవ రాకడా అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవాళ చాలామంది భక్తులు ప్రాణాలు పెట్టేశారు. వాళ్ళని ఎగరబోతా అంటే కోతకాలం వరకు చూడక్కల్లా. ఆల్రెడీ దే ఆర్ స్ట్రాంగ్ సీడ్స్. వాళ్ళు బలమైన గింజలని, బలమైన విత్తనం అని ఎప్పటికే వాళ్ళకి సర్టిఫికేషన్ వచ్చేసింది. వాళ్ళు సర్టిఫై అయిపోయారు, వాళ్ళు గుర్తింపు పొందేశారు. కానీ ఇంకా మిగిలిన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో దే ఆర్ స్ట్రాంగ్ ఆర్ వీక్. వాళ్ళ బలవంతుల బలహీనల అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఎగరబోత వస్తేనే కానీ, కోతకాలం వస్తేనే కానీ తెలియదు. నేను అంటాను, ఆ కాలం మరెంతో దూరంలో లేదు, అది చాలా దగ్గరగా ఉంది, అది చాలా సమీపముగా ఉంది అని మాత్రం నేను చెప్పగలను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని పిల్లలారా, ఈరోజు అటువంటి సిమ్టమ్స్, అటువంటి సూచనలు మనకు లోకమంతటా కనబడుతున్నాయి. దేవుని రాకడకు సంబంధించిన సాదృశ్యాలు, సూచనలు ఎన్నో కనబడుతున్నాయి. ఇప్పటి నుంచి మనల్ని మనం ఒక గట్టి గోధుమ గింజగా మనల్ని మనం నిరూపించుకోగలగాలి. యు ఆర్ ద స్ట్రాంగ్ బిలీవర్, యు ఆర్ ద స్ట్రాంగ్ సీడ్. నువ్వు ఒక బలమైన విత్తనంగా, ఒక బలమైన విశ్వాసిగా, యు ఆర్ ద స్ట్రాంగ్ పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డగా, దేవుని ప్రజగా, నువ్వు ఒక స్ట్రాంగ్ బిలీవర్గా నువ్వు ఇప్పటి నుంచి నువ్వేం చేసుకోగలగాలి? మలుచుకోగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యుగ సమాప్తిలో కోత కోసేవారు ఎవరు చెప్పండి? దేవదూతలు. చెప్పండి, వేరు చేస్తారు కదా గొర్రెల మందలో నుంచి మేకలను, గొర్రెలను వేరు చేసేది ఎవరు? ఇక్కడ దేవదూతలే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు జీవ పునరుత్థానానిక, తీర్పు పునరుత్థానానిక నిన్ను విడదీసేది ఎవరు? చెప్పాలి, ఎవరు విడదీస్తారు? ఇప్పుడు ధనవంతుడి ఆత్మని తీసుకెళ్ళింది ఎవరు? దరిద్రుడైన లాజరు ఆత్మని తీసుకెళ్ళి అక్కడ వేరు చేశారు. వాళ్ళిద్దరూ ఒకే సిటీలో ఉన్నారు, ఒకే ఊళ్ళో ఉన్నారు, ఒకే వీధిలో ఉన్నారు, ఒకే చోట ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన ఇంటి ముందే ఈయన ఉన్నది. కానీ తీసుకెళ్ళేటప్పుడు వేరు చేయబడ్డారు వీళ్ళిద్దరూ కూడా. ఈయనేమో దేవదూతలు తీసుకెళ్ళి జీవ పునరుత్థానానికి తీసుకెళ్ళి, ఆయనేమో నరకానికి తీసుకుని వెళ్ళబడ్డాడు. ప్రియులరా, దేవుని పిల్లలరా, అక్కడ వేరు చేయబడ్డారు. అలా వేరు చేసేది ఎవరండి? మన క్రియలను బట్టి, మన విశ్వాసమును బట్టి, మన నడవడికను బట్టి మనల్ని అలా వేరు చేసేది ఎవరంటే దేవదూతలే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గోధుమలనేమో కొట్టులోనికి అంటే నిల్వ చేసే చోటికి, గురుగులనేమో అగ్నిలోనికి. ఇలాగా మరి విడదీయడం, వాళ్ళని చేర్చటం, వీళ్ళని కాల్చివేయటం అనేది కూడా వెంటనే జరిగిపోతాయన్నమాట అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఆ గట్టి గోధుమ గింజలే నీతిమంతులు, విశ్వాసులు, నిజమైన దేవుని వారసులు అంటాను నేను. అందుకని తన తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం ఏమవ్వాలి? తేజరిల్లేవారిగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి 43వ వచనంలో, మత్తయి సువార్త 13:43 వచనములు ఈ మాట మనకు అక్కడ రాయబడింది. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు
వినుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ భావం అంతా కూడా చాలా స్పష్టంగా తేటగా, ఎందుకంటే 36వ వచనం నుంచి చదివితే, అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పమనిరి. అందుకు ఆయన ఇట్లా, నేను ఆ మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత అనేది యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందులో ఎవరెవరు, ఏ క్యారెక్టర్ ఎవరికి చెందింది అన్నది చాలా స్పష్టంగా, చాలా తేటగా, మరలా వివరంగా అక్కడ వ్రాయటం జరిగింది. అక్కడ భావం, దాని భావం ఏంటో మాకు చెప్పాలి అని చెప్పి ఎవరు అడిగారు? శిష్యులు అడిగారు. శిష్యులు అడిగితే వెంటనే ఆయన ఆ భావాన్ని వాళ్ళకి వివరించి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కూడా మనం ఈ వాక్యాన్ని, మనం ఇప్పుడు దాకా చదువుకున్న వాక్యాన్ని మరలా ఇంటికి వెళ్ళి ఒకసారి నెమరు వేసుకుంటే ఇంకా లోతుగా మనకి అర్థమవుతుందండి. ఇంకా లోతుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి నీతిమంతులు ఎలా తేజరిల్లుతారట? తండ్రి రాజ్యంలో, అనగా పరలోక రాజ్యంలో. అంటే మంచి గోధుమలు. ఈ నీతిమంతులు ఎవరు చెప్పండి? మంచి గోధుమలు అండి. అందుకని నువ్వు ఒక మంచి గోధుమ పంటలా ఉండాలి. నీ కుటుంబం కూడా ఒక మంచి గోధుమ పంటలా ఉండాలి. అందుకని దుష్టునితో మనం ఏం చేయకూడదు? సహవాసము చేయకూడదు. విశ్వాసి అవిశ్వాసితో ఎంత మాత్రము కూడా జోడుగా ఉండకూడదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్య భాగాన్ని మనం చదివిన తర్వాత, విన్న తర్వాత, నేర్చుకున్న తర్వాత మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి చెప్పండి? దేవుని రాకడ అనేది ఎంతో దూరంలో లేదు, చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడు మన ముందున్నటువంటి టాస్క్ ఏంటి? మనం చేయాల్సిన పని ఏంటి అంటే, మనం మంచి గోధుమలాగా ఉన్నామా లేదా? ఒకవేళ గురుగులా ఉన్నాం అనుకుందాం. మనం దేవుని పిల్లల్లా కాకుండా దుష్ట బీజము నుంచి, దైవ బీజా నుంచి కాకుండా దుష్ట బీజా నుంచి వచ్చిన వారిగా మనలో అలాంటి గుణగణాలు కనబడ్డాయి అనుకోండి, ఏం చేయాలి? ఇప్పుడు మార్చుకోవడానికి ఛాన్స్ ఉందా లేదా? ఖచ్చితంగా మార్చుకోవడానికి మనకి ఏముంది? అవకాశం ఉంది. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. కాబట్టి మన జీవితాన్ని పరిపూర్ణంగా ప్రభువుకి అంకితం చేసుకొని, మన తప్పులన్నీ ఒప్పుకొని, మన అపరాధాలన్నీ ఒప్పుకొని ప్రభువును క్షమాపణ వేడుకుంటే ఆయన నిన్ను నీతిమంతుడిగా మారుస్తాడని ఖచ్చితంగా బైబిల్లో రాయబడింది కదా. ఆయన పరిశుద్ధపరుస్తారని రాశారు, ఆయన నీతిమంతులుగా చేస్తారని రాశారు, ప్రతి పాపము నుంచి మనల్ని విడిపిస్తారని బైబిల్ గ్రంథంలో రాశారు. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా, ఇంకా ఎక్కువగా ఆలోచించకుండా వెంటనే నిర్ణయం తీసుకొని మనం ఒక మంచి గోధుమ పంటగా మారిపోవాలి. ఒక అవిశ్వాసిగా కాకుండా విశ్వాసిగా మనం మారిపోవాలి. ఎంత తొందరగా మారిపోతే అంత క్షేమం. ఎంత తొందరగా నీవు దేవుని బిడ్డగా నువ్వు అంగీకరించబడితే, ఆ నీతిమంతుల లక్షణాలను కలిగి ఉంటే అంత నీకు నీ కుటుంబానికి క్షేమం కలుగుతుందని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలారా, ఇప్పుడే నువ్వు పరీక్షించుకొని, నువ్వు దేవుని సంబంధిగా ఉన్నావా, అపవాది సంబంధిగా ఉన్నావా? ఒక్కసారి నీ గుణలక్షణాలను పరీక్ష చేసుకొని దేవుని సంబంధిగా ఉండడానికి నువ్వు సిద్ధపడాలి. నువ్వు ప్రభువుకు అప్పగించుకోవాలి. నీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రావాలి.
నీ నడవడికలో మార్పు, నీ ప్రవర్తనలో మార్పు, నీ మాటలో మార్పు, నీ చూపులో మార్పు, నీ ఆలోచనల్లో కూడా నువ్వు మార్పు చెందితే గనుక ఖచ్చితంగా నువ్వు దేవుని రాజ్యంలో అడుగు పెట్టగలుగుతావని చెప్పి ప్రభు పేరిట నేను తెలియచేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అట్టి కృప దేవుడు మనకు దయచేయనట్లుగా మోకరించి తలలు వచ్చి కండ్లు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవిందాం. దయచేసి అందరూ కూడా మోకరించి ప్రార్థనలో మరి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకుంటూ, స్వపరీక్ష చాలా అవసరం. ఇతరులను పరీక్ష చేసే ఆలోచన తర్వాత చేద్దాం. ముందుగా నిన్ను నువ్వే పరీక్ష చేసుకో. చెప్పబడిన వాక్యాన్ని నీ దృష్టిలో జ్ఞాపకం చేసుకుంటూ, అందులో నేను చెప్పబడిన వాక్యంలో గురుగులా ఉన్నానా, గోధుమలా ఉన్నానా, నా లక్షణాలు ఎలా ఉన్నాయి, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా ప్రవర్తన ఎలా ఉంది, నా తలంపు ఎలా ఉంది, ఇలా ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకొని వాక్యంతో పరీక్ష చేసుకుని, అలా లేకపోతే గనుక ఆలస్యం చేయకుండా దేవుని రాకడ బహు సమీపంగా ఉందని గుర్తించి అశ్రద్ధ చేయకుండా, వాయిదాలు వేయకుండా ఇప్పుడే నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసి నీ అపరాధాన్ని, నీ పాపాన్ని, నీ క్రియలను, నీ నడవడికను మార్చగలిగే దేవునికి అప్పగించుకొని క్షమాపణ వేడుకొని మరి నూతన జన్మ అనుభవంలోనికి వచ్చి, మారు మనసు అనుభవంలోనికి వచ్చి, నిన్ను పవిత్రపరిచే యేసుకు, నిన్ను పరిశుద్ధపరిచే యేసుకు, నీ పాపములను క్షమించేటటువంటి యేసుకు నిన్ను నువ్వే అప్పచెప్పుకోమని, ప్రభు రాకడ కొరకు సిద్ధపడమని చెప్పి ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు, 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 వందనాలు బాబు. స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ అన్నాడు తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి స్తోత్రములు తండ్రి, మీకే మహిమ, 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 మహిమ మీకే ప్రభువా, ఘనత మీకే ప్రభువా, ప్రభావములను మీకే చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మీ యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు మేము చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు అయ్యా ఈ సిలువ ధ్యాన ఆరాధన కూడిక 23వ రోజు కూడికకు మీరు అధ్యక్షులుగా ఉండి మీ ఆత్మ స్వాధీనములో, ఆధీనములో మీరు జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా మంచి గోధుమలను గూర్చి, గురుగులను గూర్చిన ఉపమానం ద్వారా ఎన్నో శ్రేష్టమైన సంగతులు మీరు తెలియజేశారు. మా గుణ లక్షణాలను గూర్చి, మా ప్రవర్తనను గూర్చి, మా ఆలోచనలను గూర్చి, మా తలంపులను గూర్చి వివరిస్తూ, దైవ సంబంధులు దేవుని పిల్లలు ఏ విధంగా ఉంటారో, అపవాది సంబంధులు వారే విధంగా ఉంటారో మరి వివరించారు. మీకు వందనాలు. వాటితో మమ్మల్ని మేము పోల్చి చూసుకున్నప్పుడు దైవ సంబంధులుగా ఉన్నామా, అపవాది సంబంధులుగా ఉన్నామా అని చెప్పి, విశ్వాసులుగా ఉన్నామా, అవిశ్వాసులుగా ఉన్నామా అని చెప్పి మరి మమ్మల్ని మేము పరీక్ష చేసుకోవడానికి ఒక మంచి అవకాశం, మంచి భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు వందనాలు. ఈ లోకంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా యుద్ధాలు, భూకంపాలు, ఎంతోమందికి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం. అయా ఎటు చూసినా మరి ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఒక అలజడి, భయంకరమైన వాతావరణం, మనుషుల మీద మనుషులు, అయా కర్కశమైనటువంటి మనస్తత్వాలు, ఒకరిని ఒకరు చంపుకునేటటువంటి స్వభావాలు, స్వార్థం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారాలు మరి పెరిగిపోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ రాకడకు సూచనలని, సాదృశ్యాలని
అయ్యా మీరు ఎంతగానో వివరంగా మాకు తెలియపరిచారు. అటువంటి దుర్దినాల్లో మేమున్నాం ప్రభువా. మీరు అక్కడ బహు సమీపంగా ఉందని విశ్వసిస్తున్నాం. అయ్యా ఈ సమయంలో ఎంతమంది వాక్యాన్ని విని తమ హృదయంలో నొచ్చుకొని పశ్చాత్తాపముతో మీ వైపు తిరుగుతారో వారందరినీ దర్శించండి, వారందరినీ అంగీకరించండి. మార్చబడ్డానికి, రక్షించబడ్డానికి, మీ రాజ్యంలో చేర్చబడ్డానికి మీరిచ్చిన మరొక మంచి అవకాశాన్ని ఈ వాక్యం విన్న అందరూ కూడా సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి. అయ్యా మరి వారిలో అపవాది లక్షణాలు, ఆ బీజాలు కనిపించినప్పుడు ఇప్పుడే ఈ క్షణమే తమను తాము మీ ఎదుట వంగి మోకరించి పశ్చాత్తాపముతో తమ పాపములను, అపరాధములను ఒప్పుకొని క్షమాపణ వేడుకొని మీ ద్వారా వారు పరిశుద్ధపరచబడి, మీ ద్వారా వారు పవిత్రపరచబడి, నీతిమంతులుగా తీర్చబడి మీ పరలోక రాజ్యంలో అడుగుపెట్టే భాగ్యాన్ని వారందరికీ ప్రసాదించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా యొక్కయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో మీకందరికీ కృపా సమాధానములు కలుగునుగాక. మీ ఆత్మలకు రక్షణ కలుగునుగాక. మీ మనస్సులకు నెమ్మది కలుగునుగాక. మీ శరీరమునకు స్వస్థత కలుగునుగాక. దేవదేవుడు మిమ్ములను, మీ కుటుంబ సభ్యులను బలపరిచి ప్రభువు యొక్క రెండవ రాకకు, అనంత జీవమునకు దేవుడు మిమ్ములను సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.